హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిషా క్రాఫ్ట్స్. మనకైతే ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఇలా మనము ఇంట్లో వేస్ట్గా పడేసే ఐటమ్స్తోనే చిన్న చిన్న పీటలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దాని మీద చిన్న చిన్న ఫొటోస్ కానీ ఏమన్నా విగ్రహాలు కానీ ఇలా పెట్టుకోవడానికి అయితే ఇవి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అన్నమాట. వీటిని ఎలాంటి ఖర్చు లేదు, ఎంత ఎక్కువ టైం కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని అయితే మన ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం దారం అయిపోయిన తర్వాత ఈ కండీలను అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, వీటిని యూస్ చేసి నేనైతే ఇప్పుడు ఆ పీటనైతే ప్రిపేర్ చేస్తున్నాను. వీటికైతే నేను ఒక 5 తీసుకొని వాటికి బ్రౌన్ కలర్ గ్లిట్టర్ షీట్ని అయితే అంటించేస్తున్నాను. మనకి ఇష్టమైన కలర్ అయితే మనం తీసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ కలర్ గ్లిట్టర్ షీట్ని అయితే వీటికి అంటించేస్తున్నాను. మనము గ్లూ గమ్ యూస్ చేసి వీటిని అయితే అటాచ్ చేసేసాను. ఇలా 5ని అంతే అంటించేసేసుకోవాలండి. తర్వాత కార్డ్బోర్డ్ తీసుకోండి, కొంచెం మందంగా ఉన్న కార్డ్బోర్డ్ తీసుకోండి. అప్పుడు అది స్టిఫ్గా నిలబడటానికి ఉంటుంది. ఏమన్నా కొంచెం పెద్ద విగ్రహాలు అలాంటివి పెట్టినా కూడా నిలబడతాయి అన్నమాట. ఇలా కార్డ్బోర్డ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించేసుకోవడమే. మనకి సింపుల్గా అయితే పీట అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనం పెద్ద సైజులో కూడా పీటను ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇవే కాదండి, మనము పూజ రూమ్ వేస్ట్గా పడేసే ఐటమ్స్తోనే లోటస్లు, దీప స్టాండ్స్ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ నా యూట్యూబ్ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేశాను. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఒక్క లైకు ఎంతో బూస్టింగ్ ఇస్తుందండి. యూట్యూబ్ అనేది నా వీడియోస్ని ఇంకా వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా నేను పీటను ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన బ్రౌన్ కలర్ అయితే ఇచ్చేసాను. బ్రౌన్ కలర్ మీద వైట్ కలర్తో అయితే డిజైన్ వేసుకున్నాను అనమాట. మనకి ఇష్టమైన కాంబినేషన్లో కలర్స్ తీసుకోవచ్చు. గ్రీను వైట్ కాంబినేషన్ బాగుంటుంది, ఎల్లో రెడ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. పూజ రూమ్లో ఇవి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇలా మనకి ఇష్టమైన డిజైన్స్ అయితే మనకి వేసుకోవచ్చు. మనం ఈ డిజైన్స్ కానీ ముగ్గులు కానీ ఇలాంటివి మనకి ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇలా సింపుల్గా మనం వేస్ట్ అనుకునే ఐటమ్స్తోనే మనం హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా ఫైనల్గా అయితే లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూడండి లుక్ అయితే ఎంత బాగుంటుందో. ఇలా మనం ఫెస్టివల్స్ అప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇవి బయట కొనాలంటేనే చాలా కాస్ట్ ఉంటాయి కదండి. అలా అలా మనము అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఇష్టమైన ముగ్గులను అయితే మనం వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని దేవుని రూమ్లోనే కాదండి, హాల్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని మనము వేరే డిజైన్స్ వేసుకొని చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ అలాంటి ఫ్లవర్స్ లాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇలాంటివి మనం ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.